కరస్పాండెంట్ సార్ బండి వెంకటేశ్వర గారికి, ఈ కళాశాల హోల్ అండ్ సోల్ అబ్బూరు వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్ నరేంద్ర సార్కి, ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు మరియు తోటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. గాలా 2K25 చాలా స్ట్రాంగ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఇది 2025 అయిపోతుంది. ఇక 4-5 రోజుల్లో ప్రతి ఒక్క మనిషికి కూడా సొసైటీ చూసే విధానాన్ని బట్టి చిన్నపిల్లవాడికి ఏమో స్కూల్లో లేకుండా ఉంటే బాగుండు, లేకపోతే వాళ్ళు ఆడుకోవాలని అట్లా ఉంటుంది. ఇంకొంచెం 10th అట్లా చదివే వాళ్ళకేమో కొంచెం ఏదైనా మంచి సినిమా చూద్దాం, లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుని కొంచెంసేపు ఆడుకోవాలని ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయి వాళ్ళకేమో మంచిగా ఏదో ఎక్కడో చోట మంచి క్రికెట్ మ్యాచ్లు, అట్లా కొంచెం డిగ్రీలో ఉన్న అట్లా ఒక్కొక్కరికి చూసే సమాజం రకరకాలుగా కనపడుతుంది అన్నమాట. కానీ ఆలోచిస్తే లెజెండరీ పీపుల్ ఎవరైనా కూడా మనం చూస్తూ ఉంటాం, స్పోర్ట్స్లో కానీ లైఫ్లో కానీ జీవితాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఆ సమాజంలో అందరితో పాటు ఎదుగుతూనే టాక్ టు యువర్ సెల్ఫ్, అంటే ఎవరితో వాళ్ళు మాట్లాడుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు, ఒక హీరోలోంచి ఇంకొకటి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా ఉన్నావు, కరెక్ట్గా లేవని చెబుతూ ఉంటాడు అనమాట. అంతరాత్మ అని పేరు పెట్టి దానికి ఒక ఇది పెడతారనమాట. అట్లాగే మనలో కూడా డబుల్ పర్సనాలిటీ ఉండాలన్నమాట. ఆ డబుల్ పర్సనాలిటీలో నీ మంచిని కోరుకునే ఒక ఎమోషన్ ఉంటే దాన్ని పాజిటివ్ ఎమోషన్ అంటారు. అలాగే నీలో ఉండే చెడును కూడా, అమ్మాయిలే కరెక్ట్గా కూర్చోవట్లేదమ్మా, అబ్బాయిలు చాలా బాగానే చాలా పర్ఫెక్ట్గా వింటున్నారు, కానీ అమ్మాయిలు ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నారమ్మా. అది ఎక్కువగా అమ్మాయిలే, కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళు ఒకసారి తిట్టంగానే వాళ్ళు సైలెంట్ అయ్యారన్నమాట. మీరు మాత్రం కంటిన్యూస్గా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. అంటే ఒక పావు గంట అరగంట అయితే అందరూ మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. మీకు ఒక హ్యాబిట్ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పిన ఏది వినకుండా ఉండటం అనేది ఒక అలవాటు అయిపోతే రేపు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగానికి వెళ్తే ఆ మేనేజరు లేకపోతే హెడ్ ఆఫ్ ది పర్సనల్ వచ్చి ఏదో చెబుతూ ఉంటాడు, మనం తీసుకోమన్నమాట. అదొక బ్యాడ్ హ్యాబిట్. తర్వాత ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ బూస్టింగ్ ఇస్తారు, మనకి తీసేస్తారనమాట ఉద్యోగాల నుంచి కూడా. అది చిన్నప్పటి నుంచి అలవాటు పడాలి. మాట్లాడే టైంలో మాట్లాడుకోవటం, లేని టైంలో కామ్గా ఉండటం అన్నమాట. అలా మనం చూసిన లెజెండరీ పీపుల్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే ఒక మోటివేషన్తో ఎదుగుతారనమాట. అప్పుడు రీసెంట్గా ఒక ఫోటో వదిలారు. అప్పుడు ఎవరంటే ఆశీష్ నెహ్రా అనే బౌలరు స్కూల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీకి ఒక ఫంక్షన్లో అవార్డు వస్తే ఇవ్వడానికి వెళ్ళాడు అనమాట. తర్వాత విరాట్ కోహ్లీ ఎంత లెజెండ్ అయ్యాడు, తర్వాత చాలాసార్లు చెప్పాడు అనమాట, ఎలా నేను ఇన్స్పైరింగ్గా అయ్యాను, చేశాను అనే ఉద్దేశం. అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలన్నమాట. మీరు చూస్తారు కదా, ఎగ్జాంపుల్ కోహ్లీని తీసుకుందాం అనమాట. ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతూ అప్పుడు ఎలాంటి మెటబాలిజం ఉందో బాడీలో, ఎలాంటి ఫిట్నెస్ ఉందో ఇప్పటికి అలాగే ఉంది. తను ఎందుకు అట్లా చేస్తున్నాడంటే కసి అనమాట, ఆడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని. మనీ పరంగా అవసరం లేదు తనకి, చాలా మంచి మనీ 1000 కోట్లకు వెళ్ళిపోయాడు అనమాట. సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే స్థాయిలో ఉన్నాడు. అయినా కూడా ఒక నేమ్, ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని డబ్బుల కోసమే చేయరనమాట. నాకు అందరిలో మంచి పేరు రావాలి, నలుగురు నా గురించి చెప్పుకోవాలి, మా బంధువుల్లో మా చుట్టాల్లో అందరూ కూడా నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకోవాలి అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకున్న పిల్లలు చాలా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళు చదివింది డిగ్రీనా లేకపోతే బీటెకా లేకపోతే ఏదైనా చూడరు, హార్డ్ వర్క్ చేయడం అలవాటు చేసుకుంటారు, కన్సిస్టెంట్గా ఉండటం అలవాటు చేసుకుంటారనమాట. అలాగే మీరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీ అయ్యిందంటే బయటికి వెళ్ళారంటే ఇంకా మీరు ఖచ్చితంగా ఇండివిజువల్ అయిపోతారు. ఇప్పుడు వరకు పెట్టిన తల్లిదండ్రులు నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళ కోసం కాదు, నీకు నువ్వుగా బయటికి వెళ్ళాలని, నీకు నువ్వుగా నిలబడటం కోసం అనమాట. కానీ మనం ఎక్కువగా కూడా ఈ సోషల్ మీడియా మాయలోనే ఉంటున్నాం.
ఆ సోషల్ మీడియాలో పర్సన్స్ ఎలా అయితే కటింగ్లు చేయించుకుంటున్నారో వాళ్ళలాగానే చేయించుకోవటం, వాళ్ళలాగానే మాట్లాడటం, ఆడపిల్లలైన వాళ్ళలాగానే డ్రెస్సెస్, వాళ్ళలాగా బిహేవ్ చేయటం, అలాగే ఉంటాను అన్నమాట. అలా ఉంటే మాత్రం ఎప్పటికీ మనం ఒక ఆడియన్గానే మిగిలిపోతాం, ఇండివిజువల్గా డెవలప్ కామన్నమాట. ఇప్పుడు నిన్న కూడా ఒక ఆయన చెబుతున్నాడు, 1 కోటి మంది బయటకు వస్తున్నారంట గ్రాడ్యుయేట్స్ పర్ ఇయర్ మన ఇండియాలో. 1 కోటి, 5 లక్షల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి అనమాట, మిగతా 95 మందికి లేవు. కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి అనమాట. ఏది నాలెడ్జ్ని కానీ డిసిప్లిన్ కానీ పెట్టుకోకపోతే, లేదంటే అనవసరమైన వాటిల్లో ఏళ్ళు పెట్టినా, అనవసరమైన విషయాల్లో దూరినా కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. మన చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి చాట్ చేయటమో, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించటము, లేదంటే ఈ అమ్మాయిలు మన ముందే కూర్చుని ఉన్నారు కదా, వీళ్ళకి ఏమీ కాదులే, వీళ్ళు మన ముందే ఉన్నారు కదా అనేసి, లేకపోతే అబ్బాయిలు వీళ్ళు ఇక్కడ వాళ్ళే కదా అనుకుంటే తప్పు అది. ప్రతి అమ్మాయి వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వస్తారనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.